హాయ్ అందరికీ నమస్కారం. జగదేక వీరుడు అతిలోక సుందరి సరిగ్గా 36 ఏళ్ల క్రితం మే 9న అంటే ఇదే రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయి ఆంధ్రప్రదేశ్లో సునామీ సృష్టించింది. వాస్తవానికి 36 ఏళ్ల క్రితం 1990లో మే 6న తుఫాన్ వచ్చింది. గాలివాన బీభత్సం అన్నమాట. ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు నీళ్లు ఒక్కొక్క థియేటర్లో. అయినా కానీ సినిమా ఒక సునామీనే సృష్టించింది అని చెప్పాలి. దాదాపు తెలుగు సినిమా రికార్డులన్నీ తుడిచిపెట్టింది అని చెప్పాలి. అయినా కానీ చిరంజీవి గారికి మే నెల అంటే బాగా కలిసి వచ్చిన నెలబ్బా. మే 9న 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయితే మే 9 1991లో గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయ్యి అదొక సునామీని సృష్టించిందని చెప్పాలి. సో న్యాయం కావాలి, అలాగే ఆలయ శిఖరం, హిట్లర్, ఇలాంటి అనేక సినిమాలు చిరంజీవి గారికి, వాస్తవానికి చిరంజీవి గారికి రెండో ఇన్నింగ్స్ అని చెప్పాలేమో హిట్లర్. అలాంటి సినిమాలన్నీ కూడా చిరంజీవి గారి సినిమాలు మే నెలలో రిలీజ్ అయ్యాయంటే సో చిరంజీవి గారికి మే నెల బాగా కలిసి వచ్చిందని అర్థం అనమాట. అయితే ఏం జరిగింది? జగదేక వీరుడు అతిలోక సుందరి ఏ రకంగా ఈరోజు పోలిస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి ఏ స్థాయి సినిమా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అంటే ఇంద్రుడి కుమార్తె భూలోకంలో మానస సరోవర్లో, హిమాలయాల్లో ఉండే మానస సరోవర్లో విహరించేటప్పుడు ఆమె అంగుళీకం అంటే ఉంగరం కింద పడిపోతుంది. కింద పడిన తర్వాత ఆమె మర్చిపోయి దేవలోకానికి వెళుతుంది. ఆ ఉంగరం చిరంజీవి గారికి దొరుకుతుంది. సో ఇది కథాంశం. ఆ తర్వాత ఆమె ఆ ఉంగరం కోసం మళ్ళీ భూలోకానికి వస్తే ఏ రకంగా ఆమె కోసం విలన్లు ఏ రకంగా వచ్చారు, వాళ్ళందరినీ కూడా చిరంజీవి గారు ఏ రకంగా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాడు అనేది వాస్తవానికి సినిమా. ఇందులో ఎవరికి తెలియని విషయం ఏంటంటే చిరంజీవి గారు 35 రోజుల పాటు రైటర్స్తో కూర్చొని ఆయన ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. వాస్తవానికి ఈ హీరోయిన్ అంటే శ్రీదేవి గారు ఇంద్రుడి కుమార్తె అంత అద్భుతంగా ఉంటుందండి. సో నిజంగా శ్రీదేవి గారిని అంత అందంగా నిజంగా ఇంద్రుడి కుమార్తెలాగా చూపించడం అంటే బహుశా ఇదే సినిమాలోనేమో అనుకుంటా. ఆమె కెరీర్లోనే ఇంత అందంగా ఆమెను ఇంద్రజగా దేవకన్యలా చూపించడం అనేది ఒక అద్భుతంగా చూపించారని చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఆమె అలాగే హీరోయిన్లు కలుసుకునే సన్నివేశాలు మానస సరోవర్లో ఉంటాయి. మనం చూసాం. అందాలలో అలా ఆ పాట వస్తూ ఉంటుంది. అప్పుడు చిరంజీవి గారు ఒక మూలిక కోసం అక్కడికి వెళ్ళటం, అక్కడ శ్రీదేవి గారు ఉంగరం పోగొట్టుకోవటం, ఆయన తీసుకోవటం, ఆ పాటలో మొత్తం చూపించేస్తాడు. అయితే వాస్తవానికి ఇది అంతకుముందు చంద్రమండలంలో ఇది క్రియేట్ చేద్దాం అనుకున్నారట. చంద్రమండలంకు ఒక యువకుడు వెళ్ళాడు. అంటే ఒక భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది అంతరిక్ష యాత్ర కోసం ఎవరైనా వస్తే వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తామంటే ఆయన దగ్గర ఉండే పాపకు బాగలేకపోతే ఆయన ఆ ₹1,00,00,000 కోసం అంతరిక్షానికి వెళ్ళేలాగా, చంద్రుడి మీద దిగిన తర్వాత అక్కడ చంద్రుడి మీదకి ఇంద్రజ వచ్చేలాగా, అక్కడ ఆమె ఉంగరం పోగొట్టుకునేలాగా తీద్దామనుకున్నారట. కాకపోతే చిరంజీవి గారు ఇందులో రైటర్గా కూడా తన పాత్ర పోషించారు కదా. ఆయనే చెప్పారట ఇది చాలా ప్రాక్టికల్గా చాలా బాగా అనిపించదు, సో మనం మానస సరోవర్లో తీస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పారట. కానీ చూడండి, మానస సరోవర్ ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ఎంత అద్భుతంగా సృష్టించారంటే విన్సెంట్ ఫోటోగ్రఫీ అమోఘం అని చెప్పాలి. సో విన్సెంట్ ఫోటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం, అసలు సినిమా రిలీజ్ అవ్వడం కంటే కూడా సునామీ సృష్టిత సినిమా పాటలు భూకంపాన్ని సృష్టించాయని చెప్పాలి. అంత అద్భుతమైన పాటలు ఇళయరాజా గారు అందించారు. వేటూరి గారి సాహిత్యం, వాటన్నింటికీ కొరియోగ్రఫీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. వాస్తవానికి అబ్బని తీయని దెబ్బ సినిమా ఆ పాట ఇవాల్టి కూడా అజరామరం కదా. ఆ పాటని కొరియోగ్రఫీ ఎవరు చేశారు? ప్రభుదేవ. యాక్చువల్గా సుందరం మాస్టర్ చేయలేని సందర్భంలో కొంచెం బిజీగా ఉండటం వల్ల ప్రభుదేవాని ఇస్తే నేను చేయించుకుంటానని చిరంజీవి గారు చెప్పి ప్రభుదేవాకు మొదటి అవకాశాన్ని ఇచ్చి మొదటి బ్రేక్ త్రూ చిరంజీవి గారు కల్పించారు. అది ప్రభుదేవ గారు చాలా చోట్ల కూడా చెప్పారు. సో ప్రభుదేవ గారికి 16 ఏళ్ళప్పుడు కొరియోగ్రఫీ చేశారు ఆ పాటకు. సహజంగా చిరంజీవి గారు కూడా దాంట్లో ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో నేను చేయించుకుంటాను, నీకెందుకు నా పంపించని చెప్పేసి ప్రభుదేవాన్ని తీసుకొచ్చి కొరియోగ్రఫీ చేయించి ఆ పాటని అద్భుతంగా మలిచారు. ఇవాళకి చూస్తే ఆ చిరంజీవి గారి మూమెంట్స్, చిరంజీవి గారు, శ్రీదేవి గారు అద్భుతం అని చెప్పాలి. ఆ పాట చాలా చాలా బాగుంటుంది ఆ పాట. అలాగే ఈ సినిమాకి సంబంధించి పెద్ద పెద్ద నటీనటులు పాల్గొన్నారు. అమరీష్ పురి, చాలా ఎక్కువ మంది విలన్స్ ఉండడం కూడా ఈ సినిమాలో చూస్తాం మనం. అమరీష్ పురి, కన్నడ ప్రభాకరు, రామిరెడ్డి, ఇలాంటి ఎక్కువ మంది విలన్లు ఉన్న సన్నివేశాలు కూడా మనం చూస్తాం ఈ సినిమా. అంటే సోషియో ఫాంటసీ సినిమా అనమాట. వాస్తవానికి అప్పటికే పురాణాల సినిమాలు, జానపద సినిమాలు ఆల్మోస్ట్ ఆ దశ దాటిపోయిన తర్వాత ఒక మంచి సినిమా చిరంజీవి గారితో తీయాలని అశ్విని దత్ గారు అనుకోవడంతో
తోటి చక్రవర్తి అనే ఒకతను ఒక స్టోరీని తీసుకొచ్చారు. ఇంద్రజ దేవకన్య ఇంద్రుడు కుమార్తె భూలోకానికి వచ్చి ఒకవేళ ఉంగరం పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద స్టోరీ డెవలప్ చేశారు. జంధ్యాల గారు అద్భుతంగా స్టోరీ డెవలప్ చేశారు. అలాగే ఆయన మాటలు కూడా రాశారు. స్క్రీన్ ప్లే జంధ్యాల గారు అలాగే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కలిసి స్క్రీన్ ప్లే చేశారు. రాఘవేంద్రరావు గారు అద్భుత సృష్టి అని చెప్పాలి ఇది. సో దానికి తగ్గట్టుగా చిరంజీవి గారు లేకపోతే ఈ సినిమాను ఊహించుకోలేం. చిరంజీవి గారే ఈ సినిమాకి అద్భుతంగా న్యాయం చేశారు. చిరంజీవి గారు కాబట్టి ఆయన స్టామినాతో ఈ సినిమాని రికార్డుల పరంపరలోకి తీసుకెళ్లారని చెప్పాలి. సో చిరంజీవి గారి గురించి ఇంక చెప్పుకునేదే లేదనుకోండి. సో మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఆయనకి కోఆపరేట్ చేశారనే దాని గురించి చెప్తా ఉన్నాను. సో చిరంజీవి గారు ఈ సినిమాలో తన ఫైట్స్ కావచ్చు, డాన్సులు కావచ్చు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడని చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమా చివరి అంటే కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పుడు చిరంజీవి గారికి 105 జ్వరం, మలేరియా ఫీవర్, దెనక్కుత అనే పాట షూటింగు 105 ఫీవర్లు చిరంజీవి గారు చేసినట్టు చిరంజీవి గారు స్వయంగా లాస్ట్ ఇయర్ చెప్పారు. సో అంత ఫీవర్లో కూడా ఆయన చేసి 4 రోజులు షూట్ చేసి సో మొత్తం కూడా ఆయన అలా సొమ్మసిల్లి పడిపోయారట. సినిమా షూటింగ్ అవ్వగానే ఆయన దాదాపు వారం 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉంచాల్సి వచ్చింది. అంత డెడికేటెడ్ చిరంజీవి గారి డెడికేషన్ ఎలా ఉంటుందనేది ఒక తార్కాణం. ఇవాల్టి యువత మొత్తం కూడా సినిమాలన్నా కానీ ఏదైనా కానీ డెడికేషన్ ఎలా ఉండాలి, ఏ రంగంలో అయినా ఆ రంగంలో ఎలా డెడికేషన్ ఉండాలని నేర్చుకోవాల్సిన అంశం ఇదని చెప్పాలి. సరే, ఇకపోతే మనము ఇక్కడ ఈ సినిమా రికార్డుల విషయానికి వస్తే దాదాపు 5 నంది అవార్డులు, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ఈ సినిమాకు వచ్చింది. చిరంజీవి గారు ఈ సినిమా ద్వారా దాదాపుగా 47 సెంటర్లలో 50 రోజులు ఆడింది ఈ సినిమా. 29 సెంటర్లలో 100 రోజులు ఆడింది ఈ సినిమా. దేవి థియేటర్లు హైదరాబాద్లో అయితే 200 రోజులు ఆడింది. చాలా చోట్ల 175 రోజులు ఆడింది, 150 రోజులు ఆడింది, ఇట్లా చాలా చోట్ల ఆడింది. సో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా లాస్ట్ టైము నాని గారు ఒక వీడియో చేశారు. ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చింది. ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతోంది. మే 6న వర్షం స్టార్ట్ అయిపోయింది. బీభత్సమైన గాలివాన. ఆ గాలివానలో ఎట్లా కనీసం అంటే రోడ్ల మీద అంతా కూడా చెట్లు విరిగి పడిపోయాయి, కరెంటు స్తంభాలు విరిగి పడిపోయాయి, రైళ్లు పట్టాలు తెగిపోయాయి, రైళ్ళు వెళ్ళటానికి లేదు. ఇలాంటి స్థితిలో కూడా కనీసం ఈ ఫిల్మ్ బాక్సులు కూడా థియేటర్లకు చేర్చలేని పరిస్థితి. సో దిగాలుగా కూర్చున్నప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఆ పర్యటనలో ఉన్నారట. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన. సో వీళ్ళు విజయవాడకి రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు విజయవాడకి వెళ్ళి సమాలోచన చేస్తున్నారు ఎట్లా బాక్సులన్నింటిని ఎట్లా పంపించాలన్నిటికని. సో మొదటి రోజు రిలీజ్ అయింది, అద్భుతమైన టాక్ వచ్చింది. అప్పుడు రామారావు గారు అన్నారట, బ్రదర్ సినిమా అద్భుతంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి బ్రదర్, ఇక మీకు తిరుగులేదని చెప్పారట. సో ఆ రోజులను గుర్తు చేసుకుంటే అశ్విని దత్ గారు ఒక నైట్ మేర్ అనమాట ఆయనకి. ఆ రోజు ఇక నిద్ర రాలేదట, ఎట్లా మనం సినిమా థియేటర్లోకి సినిమా బాక్సులను ఎట్లా చేర్చాలనేది. సో వ్యయ ప్రయాసలు కూర్చి అన్ని థియేటర్లలో అంటే మొదటి రోజు అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వలేదు ఇది. సో ఎందుకంటే చాలా చోట్ల బాక్సులు వెళ్ళటం లేట్ అయిపోయింది. అలాగా దాన్ని తీసుకెళ్లారు. దాదాపు 100 రోజుల పాటు 29 థియేటర్లలో 100 రోజుల పాటు ప్రదర్శితమైంది సినిమా. సో ఆ రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే మనకు మతిపోతుందని చెప్పాలి. దాదాపు 15 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో వసూలు చేసింది. సో సినిమా బడ్జెట్ ఎంతండి? 2 కోట్లు. అంటే ఎంతండి? 7.5 రెట్లు ఎక్కువగా కలెక్ట్ చేశారు. 2 కోట్లు పెడితే 15.5 కోట్లు ఈ సినిమా ద్వారా సంపాదించారు అని చెప్పాలి. అయితే ఇవాళ ఒక చిన్న మనం లెక్కలేసుకుందాం. ఇవాళ 15 కోట్లు అంటే ఎంతండి? 1990లో రిలీజ్ అయింది కదా. 1990లో రిలీజ్ అయితే 1990లో బంగారం ధర 3,000 రూపాయలండి. సో నేడు దాదాపు 1,50,000 రూపాయలు ఉందండి బంగారం ధర. సో ఒకవేళ కనుక చిరంజీవి అక్కడ ఆ రోజు ఆ 15 కోట్ల రూపాయలతో బంగారం కొని ఉంటే 468 కేజీలు వచ్చేదండి. ఈరోజు 468 కేజీలు 700 నుంచి 750 కోట్ల రూపాయలు. సరే, బంగారం కాదండి, ఇంకొకలాగా కూడా మనం పోలుద్దాం. సో ఆ రోజు టికెట్ ధర ఎంతండి? టికెట్ ధర ఆ రోజు కేవలం 10 రూపాయలండి. ఇవాళ టికెట్ ధర 500 రూపాయలు అమ్ముతున్నారు. అంటే 500 రూపాయలు అంటే సో ఇవాళ టికెట్ గనక ఆ రోజుల్లో ఈ సినిమా 1990 సంవత్సరంలో ఈ సినిమా దాదాపుగా 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు ఖర్చు పెట్టింది 2 కోట్లు అయితే వచ్చింది 15 కోట్ల రూపాయలు. ఒక్కసారి ఈ 15 కోట్ల రూపాయల వసూళ్ళు ఈరోజు ఎంత మనం ఒక్కసారి చూస్తే కనుక 15 కోట్ల రూపాయలు అంటే మనం బంగారంతో పోలుద్దాం ఫస్ట్. సరే, మనం టికెట్ ధరతోనే పోలుద్దాం ఫస్ట్. టికెట్ ధర ఆ రోజు 10 రూపాయలు ఉంది. ఈరోజు ఎంత ఉంది టికెట్ ధర?
రూపాయలు మినిమం ఉంది. అంటే మొదటి రోజే 500 రూపాయలకు అమ్ముతున్నారు. మొదటి వారం మొత్తం కూడా 500 రూపాయలకు అమ్ముతున్నారు. ఇవాళ మల్టీప్లెక్స్లు వచ్చినాయి. మల్టీప్లెక్స్లు వస్తే 500 రూపాయల టికెట్ పైన కూర్చున్నా లాస్ట్ కింద కూర్చున్నా 500 రూపాయలు చెల్లించాల్సిందే. సింగిల్ థియేటర్లలో అయితే 270 రూపాయల నుంచి 300 రూపాయలు మొదటి వారం అంతా అమ్ముతున్నారు. సో ఏ తర్వాత మనం యావరేజ్గా వేసుకున్నా ఒక 300 రూపాయలు వేసుకుంటే సో ఎంత పెరిగింది? 30 రెట్లు పెరిగింది ఈ సినిమా. 30 రెట్లు అంటే సో ఇవాల్టి రోజుల్లో ఆ రోజు 15 కోట్లు అంటే ఇవాళ 30 రెట్లు పెరిగిందంటే 450 కోట్లు. సో టికెట్ ధర ప్రకారం మనం వేసుకున్నా కానీ ఇవాళ యావరేజ్ వరస్ట్ కేసులో వేసుకుంటే 450 కోట్ల రూపాయల సినిమా. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నా 450 కోట్ల రూపాయలు. అలా కాకుండా మనం బంగారం ధరలో వేసుకుందామండి. బంగారం ధరలో వేసుకుంటే ఆ రోజు 1990లో బంగారం ధర 3200 రూపాయలండి. ఇవాళ బంగారం ధర 2026లో 1,60,000 రూపాయలు ఉందండి. అంటే 1,60,000 రూపాయలు అంటే దాదాపు 45 నుంచి 50% పెరిగిందండి. 50 రెట్లు పెరిగింది. అంటే 15 కోట్లు అంటే 50 రెట్లు పెరిగితే 750 కోట్ల రూపాయలు. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 750 కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్టు. ఉదాహరణకు మనము పుష్ప 2 తీసుకుంటే పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో 350 కోట్లు చేసింది. సో తతిమ రిమైనింగ్ భారతదేశము అలాగే ఇతర ఓవర్సీస్ మొత్తం తీసుకుంటే మనకి రిమైనింగ్ అదర్స్ అనమాట, అదర్ ఏరియాస్ మనం చూస్తే కనుక 1,400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, 1,400 కోట్లు వేసుకుందాం మనం. సో 1,400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే ఒక పుష్ప 2 సినిమా పాన్ ఇండియాకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ 350 కోట్ల రూపాయలు అనుకుంటే మిగతా మొత్తం కూడా 1,400 కోట్ల రూపాయలు రావాలి. సో 1,400 కోట్లు అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఇచ్చిందండి? దాదాపుగా వరస్ట్ కేసులు వేసుకున్నాం 4 రెట్లు ఎక్కువ వచ్చింది కదా, 4-5 రెట్లు ఎక్కువ వచ్చినట్లు లెక్క, 4.5 రెట్లు ఎక్కువ వచ్చినట్లు లెక్క. అంటే ఆ రోజు చిరంజీవి గారి సినిమా 450 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఇవాళ 4 రెట్లు వేసుకుంటే మీకు 2,200 కోట్ల రూపాయలు వస్తుంది. సో అలా కాకుండా ఇంకా మన బంగారం ధరతో పోల్చుకుంటే 750 కోట్లకి మనం కనుక వేస్తే ఇంకా ఎక్కడికో పోతుంది. అంటే వరస్ట్ కేసులో ఈ సినిమా 2,200 కోట్ల రూపాయల సినిమా. అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బహుశా 2,200 కోట్ల రూపాయల సినిమా అంటే బహుశా ఈ సినిమానే అయి ఉండేది. దంగల్ కూడా ఆ స్థాయి వసూళ్లు చేయలేదు. ఈ రోజుతో పోలిస్తే ఈ సినిమా 2,000 కోట్లకు పైగా సినిమా. ఎంత స్థాయి, ఏ స్థాయి చూడండి. ఇవాళ ఇన్ని గ్రాఫిక్స్ ఉండి ఇంత పెద్ద ఖర్చు పెట్టి తీస్తుంటే ఎలాంటి వస్తున్నాయి. ఆ రోజు 2 కోట్లు పెట్టి 15 కోట్లు తీశారు. సో ఈ సినిమా స్టామినా ఇదనమాట. చిరంజీవి గారి స్టామినా ఏంటి అంటే ఒకవేళ ఆ రోజుల్లో పాన్ ఇండియా ఉండుంటే 2,000 కోట్ల సినిమాలో ఒక వరుసకు ఒక 10-15 కొట్టి పడేసేవాడు చిరంజీవి గారు. సో చిరంజీవి గారి సినిమా అంటే చిరంజీవి గారు అంటే స్టామినా, ఆయన స్థాయి ఇది అని చెప్పుకోదగ్గ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి.